వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు అనుబంధ తుంకిమెట్లలో ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సా చంద్రయ్య మాట్లాడుతూ రవాణా మార్గం గుండా ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఉండటం వల్ల ఆటోలకు గిరాకీ పూర్తిగా పడిపోయిందని, ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం ఆటోలు నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇక ఆటోలో ప్రయాణికులు ఎక్కపోవడంతో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా మారాయి. వారు తెలుసుకుంటున్న ఆటోలు కూడా ప్రైవేటు ఫైనాన్స్లో తీసుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా చంద్రయ్య, అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులు గౌతమ్ శ్రీనివారాజు, ఇక మల్లేశం, రవికుమార్, నరేష్, శేఖర్ గౌడ్, అశోక్, ఉస్మాన్, ఇక మొగలయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు బుస్సా చంద్రయ్య, సిఐటియు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళు ఈరోజు గిరాకులు లేక ఫ్రీ బస్సులు ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు ఏర్పడి వాళ్ళు ఈరోజు వాళ్ళ కుటుంబాలు బస్సులు ఉండాల్సినటువంటి రోజులు వచ్చినాయి. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యలు పోషించుకోవాలన్నా, అలాగే ఆటోల వాళ్ళ యొక్క డబ్బులు ఫైనాన్స్ లో తీసుకొచ్చినటువంటి డబ్బులు కట్టాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాళ్ళకి సాగు ఒకటే శరణమైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మేము సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం. కాబట్టి వీళ్ళకందరికీ కూడా, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా 12,000 చొప్పున ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వట్లేదు. కాబట్టి దుర్మార్గమైనటువంటి పద్ధతి. కాబట్టి తక్షణమే ఆటో యూనియన్ వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే వాళ్లకు 12,000 ఇస్తామన్నటువంటి డబ్బులు, నెల ఇస్తామన్నటువంటి డబ్బులు వెంటనే తక్షణమే చెల్లించాలి. ఎందుకంటే ఆటోల వాళ్ళకు వాళ్ళు ఫైనాన్షియల్ కట్టాలంటే ఆటోలను ఫైనాన్షియల్ తీసుకొచ్చుకున్నారు. పేదవాళ్ళు దాన్నే జీవనోపాధిగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు రెక్కాడితే డొక్కాడుతుంది, ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకుని బతికేటటువంటి ఈ డ్రైవర్స్ యొక్క బాధలు వర్ణనాతీతం. కాబట్టి వాళ్ళు పస్తులు ఉంటున్నారు, వాళ్ళ భార్యలు పస్తులు ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు పస్తులు ఉంటున్నారు. వాళ్ళు పిల్లల్ని చదివించుకోవాలన్న ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ కట్టలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళని ఆదుకొని వీళ్ళకు నెల ప్రతి ఒక్కరికి 12,000 చొప్పున ఆటో యూనియన్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశమైన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అభిదాబాల వ్యక్తులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ